ఒకవేళ పవన్ కళ్యాణ్ అనే హీరో ఈసారి పాలిటిక్స్లో కూడా సూపర్ హీరోనే. అవును. ఎట్లా అంటే అతను పూనుకొని 3 పార్టీలను కలిపి అక్కడ 21 తేని పక్షంలో నేషనల్ లెవెల్లో బీజేపీకి కూడా దెబ్బ తగిలేదు. అవును. ఇప్పుడు కూటమి ఫిగర్లో 21 మేజర్ పోర్షన్ సింహభాగం ఆంధ్రాదే. అవును. అది ఆ ఆలోచన లాస్ట్ మూమెంట్లో బీజేపీని కలపాలని వచ్చింది. బీజేపీని కలపకపోతే మీరు చెప్పినట్టు చంద్రబాబుకి అంత ధైర్యం ఉండేది కాదు జగన్కి వ్యతిరేకంగా టగ్ ఆఫ్ వార్ ఫైట్ చేయడానికి, ఎస్పెషల్లీ ఎలక్షన్ల బూత్ దగ్గర. అంటే సిఐఎస్ఎఫ్ పోలీస్ కానీ, సెంట్రల్ పోలీస్ కానీ, సిఈసి కానీ వాళ్ళందరి సపోర్ట్ కూడా మనకు ఉన్నది అనే ధైర్యంతో ఈ మాత్రం ఫైట్ చేయగలిగారు. మనకేమైనా కష్టం వస్తే మోడీ సపోర్ట్ చేస్తారనే ఒక మనోబలం వచ్చింది కాబట్టే ఆ 21 వచ్చింది. అట్ ది సేమ్ టైం జనాలు కూడా బాగా వెక్స్ అయిపోయి, మీరన్నట్టు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే ఆయనకు అండగా నిలబడ్డాడు. ఎవరు అసలు కుటుంబ సభ్యులు కూడా భయపడ్డ స్థితి కాదు, అసలు ఎలా చేయలేదు, నడవని పరిస్థితి. అవును. వాళ్ళ కాలం కాదు అది, వాళ్ళ టైం కాదు, వాళ్ళని నడవలేదు. ధైర్యం చేసి ముందుకెళ్ళి లోకేష్ పాదయాత్ర ఆపేసుకొని ఢిల్లీ చుట్టూ చక్కెర కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అవును. పురంధరీశ్వరి తీసుకెళ్ళి ఆయన నెగోషియేట్ చేసేదాకా, బీజేపీ నెగోషియేట్ చేసేదాకా అక్కడ ఆయన బయటకు వచ్చే మార్గం దొరకలేదు, కనపడలేదు. అవును. ఇప్పుడు అదే భావంతో అతను సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. చాలా మంది ప్రిడిక్ట్ చేశారు కాంగ్రెస్తో వెళ్ళిపోతాడా, ఇండియా గ్రూప్తో వెళ్ళిపోతాడేమో, సోనియా గాంధీ మెసేజ్ పంపిందని, అదంతా ఏం లేదు. అట్లాంటి క్వశ్చన్ లేదు. ఎన్డీఏతోనే ఫైట్ చేశాము, ఎన్డీఏతోనే ఉంటామని ఓపెన్గా చెప్తున్నాడు. ఒకప్పుడు దెబ్బతిన్నవాడు ఇప్పుడు దెబ్బతినే పరిస్థితి లేదు.